సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనము ఈ 3 acres 17 కుంటాస్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్ని లాంచ్ చేద్దామని చెప్పి ఒక 3 weeks బ్యాక్ భూమి పూజ చేశాము. భూమి పూజకు వచ్చిన వాళ్ళకి ఇప్పటికి చాలా వేరియేషన్ కనబడి ఉంటుంది. లేఅవుట్ డెవలప్మెంట్స్ కానీ ఆ రోజు మొత్తం బేరన్ ల్యాండ్ అలా ఉండేది. ఇవన్నీ కూడా డిమార్కేషన్స్ కానీ రోడ్స్ కానీ ఏం లేకుండా ఉండేది. ఫాస్ట్గా 3 weeksలో ఆల్మోస్ట్ ఒక 35% to 40% వర్క్స్ కంప్లీట్ చేయగలిగాము. 2 monthsలో మొత్తం లేఅవుట్ కంప్లీట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా చాలామంది రియల్ ఎస్టేట్ కుదేలైంది, లేదు ఏదో అసలు వార్ జరుగుతుంది, యుఎస్లో ఎంప్లాయ్మెంట్ పోయింది అనే వార్తలు చాలామంది వింటుంటారు. బట్ మేము నమ్మేది ఏంటంటే ఎప్పుడైతే మనం మార్కెట్లో ఉంటామో అప్పుడే మార్కెటింగ్ జరుగుతుంది. మార్కెట్లో 100 రీజన్స్ ఉన్నా కానీ మనం ఒక రీజన్తో వెళ్తే అదే చాలు, అదే పవర్ఫుల్ అని నమ్ముతాము. అదేవిధంగా మనం ఈ టైంలో కూడా చాలా తక్కువ చూస్తారు లాంచెస్ కానీ బ్రోచర్ లాంచెస్ కానీ ఇప్పుడు చాలా తక్కువ చూస్తారు. బట్ మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా మార్కెట్లో చేస్తుంటాం. సో అది మన స్ట్రెంగ్త్ అది. అండ్ మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచి లొకేషన్స్లో ఉంటాయి. మీరు చూడండి, ఆల్మోస్ట్ మీకు ఈ బ్రోచర్లో ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కోర్ లొకేషన్స్లో ఉంటాయి. వీటి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను సపరేట్గా. లాస్ట్ 10 years బ్యాక్ మన కూడా ఆల్మోస్ట్ కొన్ని ఇల్లు ఉండేవి. సో అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో పెద్దగా ఏం కనబడకపోయేది. బట్ ఇవాళ ఏమొచ్చినాయి, చాలా డెవలప్మెంట్ కనబడుతుంది. చాలా డెవలప్మెంట్స్ అంటే పెద్దగా ఎక్స్ట్రాడనరీ కంపెనీస్ ఏం రాలేదు. ఎక్సెప్ట్ టీసీఎస్ చిన్న కంపెనీస్ తప్పిస్తే పెద్ద ఎక్స్ట్రాడనరీ ఏం రాలేదు. అయినా కానీ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకవుతుందంటే రిక్వైర్మెంట్, హౌసింగ్ రిక్వైర్మెంట్. ఒకటి హౌసింగ్ రిక్వైర్మెంట్, సెకండ్ ఈ లొకేషన్లో పనిచేసే వాళ్ళు ఇబ్రహీంపట్నం కావచ్చు, మండలాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అటు టీచర్స్ కావచ్చు, వాళ్ళు దగ్గర ఉండాలనుకుంటారు కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కావచ్చు. ఇలా వేరియస్ రిక్వైర్మెంట్స్ వల్ల హౌసింగ్ పెరిగింది బాగా. హౌసింగ్తో పాటు ఏం కావాల్సి వస్తుంది డైలీ లైఫ్లో, ఒక ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటే ఒక ఫంక్షన్ హాల్ కావాలి, ఫంక్షన్ హాల్స్ వచ్చాయి. ఒక చికెన్ కొట్టు కావాలి, చికెన్ సెంటర్స్ వచ్చాయి. ఒక హాస్పిటల్ కావాలి, హాస్పిటల్స్ వచ్చాయి. అలా వేరియస్ ఫెసిలిటీస్, డైలీ నీడ్స్ కావాల్సిన ఫెసిలిటీస్ కావాల్సిన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమవుతున్నాయో అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. హార్డ్వేర్ షాప్స్ చాలా వచ్చాయి. ఫస్ట్ ఏదైనా లొకేషన్ అవుతుంది అంటే ఫస్ట్ కనబడేది హార్డ్వేర్ షాప్. ఈ ఏరియాస్ అంతా కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్నది. మోర్ ఇంపార్టెంట్లీ ఫాక్స్కాన్, నేను ఎగ్జాక్ట్గా ఒక 1 year బ్యాక్ మేము వెళ్ళి చూసినప్పుడు అప్పుడే 1 year ఆల్మోస్ట్ 14 months బ్యాక్ అప్పుడే జేసీబీ పెట్టి క్లీన్ చేస్తున్నారు. ఆ రోజు ఒక 7-10 days బ్యాక్ వెళ్ళాను మొన్న రీసెంట్గా. ఈ దగ్గరలో ఉన్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు నేను. మొన్న వెళ్తే ఐఎమ్ రియలీ షాక్ టు సీ సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆల్రెడీ. ఆ పైన బ్రిడ్జ్లు కట్టారు, ఎంప్లాయీస్ ఇటు అటు మూవ్మెంట్ జరుగుతుంది, బస్సులు వచ్చినాయి, చాలా ఆల్మోస్ట్ ఒక 100+ బస్సులు ఉన్నాయి. నేనే షాక్ అయినా, అరే ఇంత దగ్గర నుండి మనం చూడలేకపోయినామని. అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్టివిటీ గోయింగ్ ఆన్ ఫాక్స్కాన్లో. ఇట్స్ అ ఫెసిలిటీ ఆఫ్ 25,000 ఎంప్లాయ్మెంట్ అది. సో అలా వేరియస్ కంపెనీ లొకేషన్ చాలా గ్రోత్ ఉంది. ఈ పర్టికులర్ లేఅవుట్కి ఈ లొకేషన్స్ చాలా అడ్వాంటేజ్గా ఉన్నాయి. మన్నెగూడ కానీ ఆదిబట్ల కానీ ఈవెన్ ఫాక్స్కాన్ కానీ ఇవన్నీ కూడా రేడియస్లో ఉన్నాయి. మన అవుటర్ రింగ్ రోడ్కి ఇక్కడ నుంచి 3.5 kilometers, బెంగళూరు జంక్షన్కి ఒక 3.8 to 4 kilometers, లెస్ దాన్ 4 kilometers. అలానే మన్నెగూడ కానీ గుర్రంగూడ కానీ ఎల్బినార్ కానీ అంత రీచబుల్ అంటే విత్ ఇన్ ది ప్రాక్సిమిటీ. మనం ఖచ్చితంగా 10 నిమిషాల లోపల ఆ ఏరియాస్కి వెళ్ళొచ్చు. ప్లస్ మీరు గచ్చిబౌలికి వెళ్ళాలనుకున్నా ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా 45 minutesలో గచ్చిబౌలి వెళ్ళొచ్చు. మీరు కౌంట్ చేసుకోండి, టైం కౌంట్ చేసుకోండి, టైం చూసుకోండి. కిలోమీటర్స్ ఓకే 56-55 అలా వస్తుంది, అది ఓకే. బట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. 45 minutes లోపల మీరు వెళ్ళొచ్చు. ఎల్బీనగర్ నుంచి మీరు గచ్చిబౌలికి వెళ్ళండి, ఎంత టైం పడుతుంది? మినిమం 1.5 hours పడుతుంది. ఈ లొకేషన్లో నెక్స్ట్ 5 to 7 years ఈ 45 minutesలో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎక్కడ ఒక్క సిగ్నల్ లేదు, కానీ మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా సిగ్నల్స్ వస్తాయి. దాని మీనింగ్ ఏంది? ట్రాఫిక్ పెరుగుతుంది. ఎందుకు ట్రాఫిక్ పెరిగింది? లొకేషన్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక 5-6 houses, 10 houses, 20 houses రావచ్చు. ఇలానే లొకేషన్ అంతా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో దానివల్ల ఏమైంది? ఆబ్వియస్లీ ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రాఫిక్ పెరిగిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ యాడ్ అవుతాయి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ బేసిక్ ఫెసిలిటీస్ ఏమైతే కావాలో అన్నీ యాడ్ అవుతుంటుంది. మనం కొనకపోయినా లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఈ లేఅవుట్ చేసినా చేయకపోయినా నెక్స్ట్ 10 yearsలో ఈ ల్యాండ్ వాల్యూ ఖచ్చితంగా 15 crores కన్నా ఎక్కువే ఉంటుంది. మనం చేసామని చెప్పట్లేదు, ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరు చేసినా అదే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ అబౌట్ లైట్ హౌసా ఇంకోటి కాదు. ఇట్స్ అబౌట్ ద స్కోప్ ఆఫ్ దట్ లొకేషన్. స్కోప్ ఎలా ఉందనే దాన్ని బట్టే మనం చూస్తాం. ఆ స్కోప్ చూడటం చాలా ఇంపార్టెంట్. కంపెనీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ట్రస్ట్, లీగాలిటీ, డెవలప్మెంట్స్, మెయింటెనెన్స్. ఇవి మనం కంపెనీని చూసి కొంటాం. మార్కెట్ వాల్యూ అప్రిషియేషన్ ఏదైతే ఉందో అది మార్కెట్ నుంచి వచ్చేది. ఇది స్పెసిఫిక్గా లేఅవుట్కి వచ్చేసరికల్లా ఇవి చూస్తాం. ఈ లేఅవుట్లో మనము 10 years మెయింటెనెన్స్ ప్రామిస్ చేసాము.
మీరు 10 years మెయింటెనెన్స్ ఏ కంపెనీ ఇవ్వదు. మీరు చూడండి ఏ ప్లాటింగ్ కంపెనీ, చాలామంది బ్రదర్స్ అంతా చాలా ప్లాటింగ్ కంపెనీస్ చేస్తుంటారు. ఒకరు చెప్పండి 10 years మెయింటెనెన్స్ ఇస్తున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే చెప్పలేము. 5 years ఇస్ మ్యాక్సిమం. బట్ చాలా కంప్లైంట్స్ రియల్ ఎస్టేట్లో నేను చూసింది లాస్ట్ 12 yearsలో చూసిన కంప్లైంట్స్ ఏంటి అంటే, ఏమోనండి మేము వెళ్ళాము మా ప్లాట్ ఎక్కడో కనబడతలేదు, అలా చాలా ఉన్నాయి. అది రిపీట్ కావద్దని వీ వాంట్ టు బీ యూనిక్ ఇన్ దట్ వే. సో వీ హ్యావ్ గివన్ ప్రామిస్డ్ అవర్ సెల్ఫ్, నాట్ టు యూ. ఐఎమ్ ప్రామిసింగ్ మై సెల్ఫ్ I will do layout maintenance for next 10 years from the final LP. అండ్ మీకు అంతా అనిపించవచ్చు, సార్ అదేం సార్ మీరు చెప్తున్నారు చేస్తారు లేదా అని. మీరు చూడండి, లైవ్గా రండి, చూసిన తర్వాత మీరు చెప్పండి. అందుకనే మనం ఏం చేస్తున్నాము, దెర్ ఆర్ 5 things that I'm mandating in the layout. ఫస్ట్ పాయింట్ కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ అనేది మ్యాండేటరీగా నేను ప్రతి లేఅవుట్కి కట్టుకుంటా. కాంపౌండ్ వాల్ ఉంటేనే మెయింటెనెన్స్ చేయగలుగుతాం. పాయింట్ 2, సీసీ రోడ్ ఇచ్చుకుంటా. మెయింటెనెన్స్ కొంత ఫ్రీ అవుతుంది. మళ్ళీ రోడ్ వేయాల్సి వస్తే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే సంప్ ఇస్తే సంప్ నుంచి మళ్ళీ మోటార్ పెట్టి మళ్ళీ పంపింగ్ చేయాలి. సంప్ ఇవ్వను, వాటర్ ట్యాంకే ఇస్తాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద లేఅవుట్ నేను వాటర్ ట్యాంకే ఇస్తాను. తర్వాత ఆర్చ్ ఇస్తాను, మంచి బ్యూటిఫుల్ ఆర్చ్. ఒక సెక్యూరిటీని ఎవరో కూర్చోవాలి కదా లోపల, ఒక మంచి ఆర్చ్ ఇస్తాను. ఆ ఆర్చ్ లోపలనే ఒక సెక్యూరిటీ రూమ్ ఇస్తాను. సెక్యూరిటీ రూమ్లో మెయింటెనెన్స్ పర్సన్ కూర్చుంటాడు, ఒక పర్సన్ ఉంటాడు. కనీసం లేకపోయినా వాచ్మెన్ అయినా పెడతాను. వాచ్మెన్ ఒక దంపతులను పెడితే వాళ్ళు చూసుకుంటుంటారు. అవసరమైతే వాళ్ళు వచ్చినప్పుడు గేట్ ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ జరుగుతుంటుంది. సో 5 things మ్యాండేటరీ ఏంటి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఒకటి, కాంపౌండ్ వాల్ ఒకటి, వాటర్ ట్యాంక్ ఒకటి, సీసీ రోడ్ ఒకటి, మెయింటెనెన్స్ ఫర్ 10 years అనేది 5. ఈ 5 things అనేది లైట్ హౌస్లో యూనిక్గా ఉంటాయి. నేను ఎక్కడ లేఅవుట్ చేసినా ఈ 5 things మ్యాండేటరీ ఉంటాయి. ఇవన్నీ మన ఓన్ లేఅవుట్స్కే పరిమితం. సో బేసిక్గా ఈ 5 things మ్యాండేటరీ. వీటితో పాటు లీగాలిటీ ఈజ్ 100%. మీరు ఏ లాయర్ కన్నా చూపించుకోండి, బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ రెండు లేకుండా నేను ఏ ప్రాజెక్టులు చేయను. హెచ్ఎండే రేర్ అగైన్. అండ్ 5 things నేను ఏవైతే ప్రామిస్ చేస్తానో ఆ 5 things 100% ఇస్తాను. గుడ్ లొకేషన్స్ అండ్ ప్రైమ్ లొకేషన్స్. మీరు అవుటర్ రింగ్ రోడ్ మీద వస్తే 2 ప్రాజెక్టులు కవర్ చేయొచ్చు, ఆల్మోస్ట్ 3 చేయొచ్చు. ఏది ఇక్కడ స్వస్తిక, దీని పేరు స్వస్తిక, ప్లస్ ఆదిపట్ల దగ్గర ఫాక్స్కాన్ సెంట్రల్ పార్క్, వండర్లా వెనకాలే ఉంటుంది. 7 acres 22 గుంటలు అది. ఈ 2 ప్రాజెక్టులు అవుటర్ మీద చూస్తే కనబడతాయి. అలా ప్రాజెక్ట్స్ ఉంటాయి మనవి. తర్వాత నందివనపర్తి ప్లస్ మహేశ్వరంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. తర్వాత అమీన్పూర్. సో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఏదైనా జెన్యున్గానే ట్రాన్స్పరెంట్గానే మాట్లాడతాను. ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ఎవరైనా మనతో బిజినెస్ చేయొచ్చు. ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయము. మేజర్గా హౌసింగ్ ఇవ్వడానికి 2 reasons ఉన్నాయి. రీజన్ 1 ఏంటి అంటే, చాలామందికి ఇవాళ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మీకు 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయల్లో దొరకట్లేవు. ఎల్బీ నగర్ ఏరియాలో కానీ, బిఎన్రెడ్డి నగర్లో కానీ, హస్తినాపురం ఏరియాలో కానీ, మన్నెగూడలో కానీ మీకు ఎక్కడైనా 1 CR లోపల ఇండిపెండెంట్ హౌసెస్ చూపించండి. 1 CR లోపల ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ విల్లాస్ ఉంటే నాకు చెప్పండి. అదే ఉద్దేశంతో ఈ మార్కెట్ చాలా ఉంది. ఈ 1 CR లోపల ఇండిపెండెంట్ హౌసెస్ ట్యాప్ చేయగలిగితే చాలా బిజినెస్ ఉంది. సో ఈ బిజినెస్ విషయంలో సెల్ఫిష్ కావచ్చు, బట్ ఒక అఫోర్డబుల్ హౌస్ ఇవ్వాలనే ఒక ప్రయత్నం, ప్లస్ మన ప్లాట్ ఎలాగో ఉంటుంది. ఇంకొక స్వార్థం ఏంటి, 10 houses వస్తే ఉన్న ప్లాట్ కూడా వాల్యుయేషన్ వస్తుంది. అది ఎవరికి వస్తుంది, కొన్న వాళ్ళకి వస్తుంది. కొంటే కస్టమర్కి వస్తుంది, లేకపోతే ఉంచుకుంటే లైట్ హౌస్కే వస్తుంది. ఎవరికో రావాలి కదా. సో అదే ఆస్పెక్ట్లో మనం చేస్తున్నాం. సో దీంతో అఫోర్డబిలిటీ 63 lakhsకి 150 yards 1350 square feetలో సింప్లెక్స్ హౌస్ ఇస్తాము. మీరు ఎక్కడైనా చూసుకొని నియర్ బై మీకు ఆ రేట్లో దొరకవు. సో ఎవరికైనా ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. లేదు మాకు కొంత లావిష్గా కావాలి, కొంత స్పేషియస్గా ఉండాలనుకుంటే డూప్లెక్స్కి వెళ్ళండి. 1800 square feetతో ఇస్తాను. 3 BHK ఇస్తాను. డూప్లెక్స్ అంటే డూప్లెక్స్ ఏంటి, లోపల నుంచి ఎట్లా ఉంటాయి. ఈ హౌస్ ఇస్తాను. డూప్లెక్స్ హౌస్ మీకు క్లోజ్ టు 85 lakhs పడుతుంది. G+1 ఏదైతే ఉందో G+1 2700 square feet ఇస్తున్నాము. 2700 square feet మీకు 93 lakhs పడుతుంది. 93 lakhs to 97 lakhs డిపెండింగ్ ఆన్ ద ఏరియా. ఇవన్నీ కూడా 150 yardsలో ఇస్తాము. సపోజ్ మీరు ప్లాట్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. దాన్ని బట్టి వేరియేషన్ ఉంటుంది, రేట్ వేరియేషన్ ఉంటుంది. సార్ మాకు 2700 square feet వద్దు, G+1కి 2500 చాలంటే చాలు. అప్పుడు ఏం చేస్తాము, పర్ స్క్వేర్ ఫీట్కి 2500 రేటు ఇంటూ నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ వేస్తాము. సో కస్టమైజ్ చేస్తాము. సపోజ్ మీకు సార్ మాకు అంత బడ్జెట్ లేదు, మాకు 1000 square feet చాలు, 2 bedroom ఇవ్వండి అంటే చాలు చేసిస్తాను.
సో కస్టమైజేషన్ ఉంది. 1000 స్క్వేర్ ఫీట్లు మినిమం, మ్యాక్సిమం ఎంత వెళ్ళచ్చు డిపెండింగ్ ఆన్ ద ప్లాట్ సైజు. అన్నీ కూడా లీగల్గానే కట్టాలి. నేను రోడ్ బైక్ వస్తా, రోడ్ పైన సెట్ బ్యాక్స్ వేసుకుంటా అంటే కుదరదు. నేను అక్సెప్ట్ చేయను. మన ప్లాట్ ఎంత ఉందో ప్లాట్ లోపలే కట్టుకోవాలి. మన చాలా వరకు ఏముంటుంది, బయట చూస్తే ఇల్లు బయట కట్టేసి గుమ్మమేమో ప్లాట్ మీద ఉంటుంది, స్టెప్స్ అంతా రోడ్డు మీద ఉంటాయి. అలా నేను అక్సెప్ట్ చేయను, లేఅవుట్లో అక్సెప్ట్ చేయను. సో ఖచ్చితంగా లీగల్గా టెక్నికల్ అంటే ఎంత సెట్ బ్యాక్ వదలాలి ఇవన్నీ చూసుకొని, స్మాల్ 10% వేరియేషన్ ఓకే, బట్ రిమైనింగ్ అనేది చూసుకొని మీకు మంచి హౌస్ కట్టిస్తా. అది కూడా మంచి క్వాలిటీతో కట్టిస్తా. మీకు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఇందులో మా అపార్ట్మెంట్ స్పెసిఫికేషన్స్, మేము దర్బార్కు మా అపార్ట్మెంట్స్కి ఏదైతే వాడుతున్నామో అదే స్పెసిఫికేషన్ ఇచ్చాం, అదే స్పెసిఫికేషన్తో కట్టిస్తా. అది నా ప్రామిస్. 5 years మీకు వారంటీ ఉంటుంది, ఏది లీకేజెస్ కానీ వేటికైనా వారంటీ ఉంటుంది. అలా క్వాలిటీతోనే చేస్తా బిజినెస్. సో మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో హౌసెస్ ఇస్తున్నాము, సింప్లెక్స్, డూప్లెక్స్, G+1 3 ఆప్షన్స్ ఇస్తున్నాము. 150 yards ఉన్నాయి, 167 yards ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ పెద్ద ప్లాట్లో కూడా కావాలంటే తీసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సబ్జెక్టు మనం కూర్చొని మాడుకొని చేసుకోవచ్చు. అది విత్ బ్యాంక్ లోన్స్. మీరు ప్లాట్ మీద 50% మినిమం బ్యాంక్ లోన్ వస్తుంది. మీరు ఇల్లు కట్టుకుంటే 80% వస్తుంది. సో ఆ బ్యాంక్ లోన్ ప్రొవిజన్ కూడా ఇవ్వగలుగుతాము. సో HMD అప్రూవ్డ్ రేరా అప్లికేషన్ పెట్టాము. వితిన్ 1-2 weeksలో రేరా కూడా వస్తుంది. సో మీరు లీగల్గా అన్నీ త్రూ ఉంది. మీరు డాక్యుమెంట్స్ కూడా సెట్ తెచ్చాను. ఎవరన్నా చూసుకోవాలంటే చూసుకోవచ్చు. మీరు టోకెన్ కట్టి డాక్యుమెంట్ తీసుకొని వెరిఫై చేసుకోవచ్చు. మీరు 100% సాటిస్ఫై ఉంటేనే కొనండి. 1%, 2% ఉన్నా కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నన్ను ఊరికే డిస్టర్బ్ చేస్తారు. ఆ కాస్ట్ నేను తీసుకోవాలని పొద్దున్న లేస్తే. సో మీరు సాటిస్ఫైగా ఉండాలి. మీరు మిమ్మల్ని కన్విన్స్ చేసుకుంటేనే మీరు ప్లాట్ తీసుకోవాలి. ప్రాపర్గా జెన్యున్గా, నేను ఎంత జెన్యున్గా చెప్తున్నా మీరు అంత జెన్యున్గా వచ్చి సార్ నాకు ఇలా వర్కౌట్ చేయండి అంటే ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం. టైం ఇస్తాం, అది ప్రాబ్లం కాదు. ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. బట్ సబ్జెక్టు మన మైండ్ సెట్, ఒక ప్రోడక్ట్ని మనం వాల్యూ చేయాలి. సపోజ్ దీనికి ఎఫర్ట్స్ ఏముంటాయి, సపోజ్ ఇంత లేఅవుట్ డెవలప్ చేశారంటే దీని వెనకాల ఎంత ఎఫర్ట్స్ ఉంటుంది అనేది కూడా వాల్యూ చేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేయగలిగింది లైట్ హౌస్లో ప్లాట్ కొంటే లీగల్గా ఉంటుంది అనేది ఫస్ట్ పాయింట్, అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.